ఎప్పుడు సక్సెస్ వెంట పరిగెట్టే ఇండస్ట్రీ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు కొట్టారు. వెరీ హ్యాపీ. అయితే నారి నరమురారి లాస్ట్ లో వచ్చారు మీరు రిలీజ్ కి. దిల్ రాజు గారు మొన్న ఒక మాట అన్నారు స్టేజ్ మీద, మాకు థియేటర్లు తక్కువే వస్తాయి కానీ తక్కువ వచ్చినా హౌస్ఫుల్స్ నడుస్తాయి. ఇవాళ అనిల్ గారు నాకు మెసేజ్ పెట్టారు, బ్రహ్మరాంబ అక్కడ మా ఇంతకుముందు నేను ఉండే ఏరియా శ్రీరమణ అలాంటి సింగిల్ స్క్రీన్స్ అన్నీ వచ్చినాయి. హిట్ తర్వాత సర్వా గారు రెస్పాన్స్ ఏంటి? అండ్ యాక్చువల్లీ ఆ రోజు నాకు స్పెషల్ మూమెంట్ ఏంటంటే మీరు ఆ లాస్ట్ లో చిన్నబాబు నా కొడుకు అనమాట. సో అందుకని ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా వాడిని స్క్రీన్ మీద చూసుకునేసరికి. అయితే నారి నరమురారి లాస్ట్ లో వచ్చారు మీరు రిలీజ్ కి. దిల్ రాజు గారు మొన్న ఒక మాట అన్నారు స్టేజ్ మీద, సినిమాలు 3 సినిమాలు రిలీజ్ చేసినప్పటికీ నేను లాస్ట్లో వచ్చింది కాబట్టి దీనికి కొంచెం న్యాయం చేయలేకపోయానేమో థియేటర్ల విషయంలో అని ఆయన మాట్లాడారు స్టేజ్ మీద. అవునండి, అంటే యాక్చువల్గా ఈ విషయం నేను మా ప్రొడ్యూసర్ గారు అయిన అనిల్ శంకర్ గారితో కూడా మేము ఆయన ఎప్పుడైతే సంక్రాంతికి అని అన్నారో మాకు ఆ భయం ఉండింది సార్ థియేటర్లు అంటే. కానీ మేము ప్రిపేర్ అయ్యే ఉన్నాం, మాకు థియేటర్లు తక్కువే వస్తాయి కానీ తక్కువ వచ్చినా హౌస్ఫుల్స్ నడుస్తాయి. ఇప్పుడు అలా అని చెప్పి ఇప్పుడు 100 థియేటర్లు ఇచ్చి 50 నిండి 50 నిండి అలా కాదు, మాకు 50 ఉన్నా 50 నిండినాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 50 100 అనేది కరెక్ట్ కాదు బట్ చెప్తున్నా అవి ఫుల్స్ నడిచాయి. అందరూ అంటే ఆబ్వియస్గా మనం దాపరికం ఏం లేదు, అన్ని చూసారు అందరూ. చాలా మంది టికెట్ల కోసం అడిగారు. ఫస్ట్ థింగ్ ఒక దగ్గర ఎలా అనిపిస్తుంది అంటే హిట్ అయిన తర్వాత అంత పాజిటివ్ అయిన తర్వాత ఫోన్ చేసి అరే టికెట్లు ఇప్పి అంటారు కదా, అప్పుడు ఒక తెలియని ఆనందం ఉంటుంది. మళ్ళీ మనం టికెట్లు ఎక్కడ ఇప్పియాలి అన్నట్టు ఒక చిన్న ఇది కూడా ఉంటుంది కానీ బట్ అది జరిగింది. సో మాకు తెలుసు థియేటర్లు తక్కువ ఉంటాయి. అండ్ ఓవర్ ద వీక్ అంటే ఇప్పుడు ఎలా అయినా పండగ తర్వాత ఏంటంటే మనకి రిపబ్లిక్ డే వీకెండ్ కానీ మళ్ళీ నాకు తెలిసి February 1st ఆర్ February 14th వ్యాలంటైన్స్ డే వరకు వేరే సినిమాలు షెడ్యూల్ చేసుకోరు జనరల్గా. సో దానివల్ల మనకి లాంగ్ రన్ ఉంటుంది సినిమా బాగుంటే, ఆ నమ్మకంతోనే. ఓకే, రాజుగారు స్టేజ్ మీద మాట్లాడుతూనే సెకండ్ వీక్ థియేటర్లు ఇస్తాను చేశారు. అవునవును, ఇవాళ అనిల్ గారు నాకు మెసేజ్ పెట్టారు, బ్రహ్మరాంబ అక్కడ మా ఇంతకుముందు నేను ఉండే ఏరియా శ్రీరమణ అలాంటి సింగిల్ స్క్రీన్స్ అన్నీ వచ్చినాయి. అన్నీ ఇక్కడైతే బాగానే వచ్చినాయి. అండ్ అక్కడ కూడా ఆంధ్రాలో కూడా పెంచుకుంటూ వచ్చారు. వెరీ గుడ్, సూపర్ అండి. ఆ విషయంలో అయితే హ్యాపీ. సూపర్ అండి. అయితే మీ హిట్ వచ్చింది, మీరు ఆల్రెడీ హిట్ కొట్టున్నారు, సెకండ్ హిట్ ఇది. బట్ సర్వా గారు ఆ హిట్ తర్వాత సర్వా గారు రెస్పాన్స్ ఏంటి? మీరు ఫస్ట్ టైము సినిమా రిలీజ్ తర్వాత సర్వా గారితో మాట్లాడేంటి? వెరీ హ్యాపీ అండి. అంటే నేను ఇంటర్వెల్లోనే ఫోన్ చేశాను ఫస్ట్, సార్ చాలా బాగా రెస్పాన్స్ ఉంది ఇక్కడ మీడియా షో నుంచి. అండ్ ఆ రోజు అందులో యాక్చువల్ కొంతమంది ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉన్నారు, అందరు ఫ్యామిలీ వీళ్ళు కూడా బాగా నవ్వుతున్నారు సార్ అది అన్నాను. అయిపోగానే ఇమీడియట్గా రమ్మన్నారు, వెళ్ళాను. ఆయన హీ వాజ్ వెరీ ఎమోషనల్. కాసేపు ఉంటుంది కొంచెం ఫైనల్లీ హిట్ వచ్చింది అన్న ఆ ఇదిలో, అంటే బికాస్ కొంచెం కొన్ని ఒడిదుడుకులు అయినాయి కాబట్టి. బట్ హీఈస్ వెరీ హ్యాపీ. ఆ రోజు ఫుల్ ఒక తెలియని ఎమోషనల్ జోన్ నుంచి మళ్ళీ హ్యాపీనెస్లోకి వచ్చి మళ్ళీ నేను అక్కడి నుంచి ఎక్కువసేపు కూడా లేను మళ్ళీ, ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో, మా ఫ్యామిలీ అప్పుడే ఆ రోజు నైట్ AMBలో షో చూసారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి. అండ్ యాక్చువల్లీ ఆ రోజు నాకు స్పెషల్ మూమెంట్ ఏంటంటే మీరు ఆ లాస్ట్లో చిన్నబాబు నా కొడుకు అనమాట. సో అందుకని ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా వాడిని స్క్రీన్ మీద చూసుకునేసరికి సో అందుకని ఎంజాయ్ చేసాం అలా. సూపర్ అండి. అయితే ఈ సినిమా విషయానికి, ఈ సినిమా జరుగుతున్నప్పుడు కానీ దానికంటే ముందు సామాజిక వర్గం ఉన్న తర్వాత కానీ కొన్ని వినపడ్డాయి. ఇది సెకండ్ సినిమా రాము హిట్ కొట్టిన తర్వాత సెకండ్ సినిమా అనిల్ గారికి చేయాలని అగ్రిమెంట్ ఉందని, లేకపోతే మైత్రికి వెళ్తున్నాడని, ఇలా రూమర్స్ వచ్చినాయి కదా. ఈ రూమర్స్ అయినా కొంత రప్చర్ అయిందా? రప్చర్ ఏం కాలేదు ఇక్కడ, ఏంటి రప్చర్లు అయ్యే అంత ఏముందిలే కానీ బేసిక్గా మనం వేరే అంటే సేమ్ అనిల్ గారితో ఉంది సెకండ్ సినిమా అని, కాకపోతే మనం మధ్యలో వేరే ఇంకొక బ్యానర్తో చేయాల్సింది ఉంది. అంటే అనిల్ గారికి చెప్పే నేను వేరే మైత్రిది కాదు వేరే బ్యానర్కి వెళ్ళాను, అందులో కూడా అనిల్ గారు పార్ట్నర్గా ఉంటానని చేద్దామని అనుకున్నాం. అక్కడ వేరే హీరోతో కొంచెంసేపు జరిగింది, అక్కడ ఆయన బిజీగా ఉండడం వల్ల కొంచెం కుదరక నేను మళ్ళీ బయటకు వచ్చేయటం జరిగింది ఆ ప్రొడక్షన్ నుంచి. సో వచ్చి డైరెక్ట్గా అప్పుడు అనిల్ గారు ఎక్కడో మరి ఆయన యుఎస్లో అటెటో వెళ్ళారు, ఆయన యుఎస్లో ఉంటారు కానీ ఎటో వెళ్ళారు ఆయన బర్త్డే వీకెండ్కి ఎటో. నాకు కాల్లో కూడా దొరకలేదు. సో ఈ లోపల నేను శర్వా గారు ఓకే అన్నారు. సో అందుకని అప్పుడు మైత్రి వాళ్ళతో అప్రోచ్ అవ్వడం, ఈ లోపల అనిల్ గారు వచ్చి లేదు మనమే చేద్దాం అంటాం, వీళ్ళకి చెప్పి మళ్ళీ ఇటు వచ్చి రప్చర్ ఏమో లేదు అంతా.
సార్ ఇక్కడ అందరూ ఒకటే ఫ్రెండ్స్ అని మీకు తెలుసు, అనిల్ గారు కానీ వీళ్ళందరూ ఆ 14 రీల్స్ పెట్టుకున్నప్పుడు అందరూ ఒకటే. సో వాళ్ళు మాట్లాడుకుంటారు, ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు కదా. ఓకే. నారాయణ నరమూర స్క్రిప్ట్ అనేది ఇది ఓన్లీ ఫస్ట్ సర్వ గారే అనుకున్నారా, లేకపోతే ఒక స్క్రిప్ట్ చేసిన తర్వాత చేసిన తర్వాత అండి, చేసిన తర్వాత అవును, 2-3 హీరోల దగ్గరికి వెళ్ళిందని? 2-3 కాదు, ఒకళ్ళే. హీరో గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన ఇప్పుడు అదే చెప్పినట్టు వేరే లాంగ్ కమిటెడ్ సినిమా ఉండింది ఆయనకి, అంటే వేరే లుక్ మార్చలేక ప్యారల్గా చేయలేక అదొక 1 year 1.5 year పట్టే సినిమా అది. అందుకని అప్పుడు ఇమీడియట్గా శర్వా గారు పిలిపియటం. లుక్ అంటే నేను ఇప్పుడు గెస్ట్ చేస్తున్నా ఎవరై ఉంటారు ఆడియన్స్, మీరు కూడా గెస్ట్ చేయండి. నాకు తెలిసి నాని గారా ప్యారడైజ్ చేస్తున్నారు. అది ప్యారడైజ్ ఇప్పుడంటే నేను ఇది ఎప్పుడు 2024లో కదా ఇది. ఓకే, సూపర్ అండి. కానీ స్క్రిప్ట్ విషయానికి నారాయణ స్క్రిప్ట్లో మాట్లాడుకోవాల్సింది మీరు నేను షాక్ అయింది ఎక్కడంటే, ఒక లవ్ స్టోరీ ఒక సినిమా చేయడానికి కొంత కింద మీద పడుతుంటారు చాలామంది, చాలా రకాలుగా కన్విన్స్ చేసుకుంటారు, ఒక సినిమా పడుతుంది. బట్ 2 ట్రాకులు 2 లవ్ స్టోరీలు సైమల్టేనియస్గా నరేష్ గారి ట్రాక్, అవును, ఈ 3 ట్రాకులు ఇంటర్వెల్ లోపు ఫినిష్ చేశారు మీరు. అవును, యాక్చువల్గా అదే ఇప్పుడు సినిమా చూసిన చాలా మంది కూడా రైటింగ్ గురించి కానీ వీటి గురించి చాలా బాగా అప్రిషియేట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. క్రెడిట్ అంతా ఫస్ట్ మా రైటర్లు భాను భోగవరపు అండ్ నందు సావిర్గన వీళ్ళిద్దరికి. ఫస్ట్ నుంచి అనుకున్నప్పుడే ఏంటంటే మనకి 2 లవ్ స్టోరీలు చెప్పాలి అన్నది ఉంది. నేను అప్పుడు అడిగాను కూడా భానుని నందుతో కూడా ఒకసారి, ఏమన్నానంటే పోనీ ఒక లవ్ స్టోరీ ఏమైనా సెకండ్ హాఫ్కి చెప్దామా అంటే, లేదు అప్పుడు మళ్ళీ ఈ ఫన్ అంతా మిస్ అవుతుంది. సో 2 ఫస్ట్ హాఫ్ చెప్పాలి. నాకు కూడా ఒక చిన్నపాటి అనుమానం ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో మనం 2 కథలు చెప్తున్నాం. అండ్ మీరు అన్నట్టు నరేష్ గారి ట్రాక్ ఎలా అయినా ఉంటుంది, అది ఎత్తుకోవడం ఆయన మీద ఎత్తుకున్నాం. కానీ 2 కథల్ని ఒక హాఫ్లో చెప్పేసరికి బోర్ కొడుతుందా, అది ఎంటర్టైనింగ్గా చెప్పాలి. సో ఇవన్నీ కొంచెం ఇబ్బంది అయితే జరిగింది. అక్కడ కొంచెం బ్రెయిన్ స్ట్రామింగ్ అయితే అయింది. ఆ తర్వాత స్మూత్ అయింది. అదే ఇప్పటికీ అందుకని నాకు కొంతమంది అది ఫస్ట్ హాఫ్ బాగుంది అంటారు, కొంతమంది సెకండ్ హాఫ్ బాగుంది అంటారు. అది డిఫరెన్స్, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అలా అన్నప్పుడు నాకు ఇంకా హ్యాపీ ఏంటంటే, ఓకే అయితే 2 బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. సో అంటే సగం పీపుల్కి ఇది సగం పీపుల్కి ఇది అన్నప్పుడు ఓకే, ఓవరాల్గా మేబీ మనం పర్సంటేజ్ తీసుకుంటే సినిమా బాగుంది. సో దానివల్లే మనకి రిజల్ట్ అలా.